మనుషులను చంపే వాళ్ళు ఉన్నారు, మనుషులను తినేసే వాళ్ళు ఉన్నారు. నాయన తండ్రి వెళ్ళిపో, మేమైతే నీతో రాము అని చెప్పగానే లివింగ్స్టన్, అయ్యా మీరు ఎందుకు భయపడుతున్నారు? యేసయ్య మనకు సాయం చేస్తాడు, ఖచ్చితంగా యేసయ్య మనతో ఉంటాడు, ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది, మనతో పాటు రండి, ఏం కాదు, ఆయన కాపాడతాడు అంటూనే వీళ్ళందరూ కూడా సరే నువ్వు చెప్తున్నావు కదా, యేసయ్య కాపాడతాడు అంటున్నావు కదా, సరే మేము ముందుకు వెళ్తామని వీళ్ళు చూడండి నిదానంగా లివింగ్స్టన్తో కలిసి వెళ్తున్నారు. లివింగ్స్టన్ చేతి ఏమో చూడండి, గన్ను ఉంది కదా. ఇంకా వీళ్ళందరూ చూడండి బట్టలు సరిగ్గా వేస్తున్నారా? లేవు వాళ్ళకి బట్టలు సరిగ్గా, అయినా కూడా లివింగ్స్టన్ హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ కూడా వచ్చేసారు. యేసయ్య గురించి విన్నాను, యేసయ్య రక్షకులని నమ్మి వీళ్ళు కూడా యేసయ్య గురించి వేరే వాళ్ళకి చెప్పాలి అనేసి వీళ్ళందరూ కూడా మన లివింగ్స్టన్తో పాడి నిదానంగా వెళ్తా ఉన్నారు. లివింగ్స్టన్ ఎంతో కష్టపడి దూర ప్రాంతానికి వెళ్తున్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమేమి ఉండాలి మనకు చెప్పండి? దూరంగా నడుచుకుంటూ పోతున్నారు. వీళ్ళకు షిప్స్ లేవి, ఇప్పుడు ఎడారి ప్రాంతం, దూర ప్రాంతం నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమీ కావాలి మనకు? వెరీ గుడ్, వాటర్ ఉండాలి కదా. వాటర్ లేకపోతే ఏమైపోతాం కదా. వాళ్ళు దూరం వెళ్తా ఉన్నారు, కొంచెం వాటర్ తాగుతా ఉన్నారు, అయిపోతున్నాయి. అయినా కానీ ఊరు రాలేదు, ఎక్కడ ఏ మనుషులు కనిపించలేదు. వెళ్తా ఉన్నారు కానీ వాటర్ కనిపించలేదు. వాటర్ కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న ఆఫ్రికా ప్రజలకు, అయ్యా మేము నడవలేమయ్యా, ఇదో మా నాలుక ఎండిపోతుంది, మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నాము. నాకు కూడా దేవుడు అప్పుడు ఏమంటాడంటే, నాకు కూడా అలానే ఉందయ్యా, నాకు నీళ్ళు దొరక్క నేను కూడా ఇలా ఉన్నాను, కానీ యేసయ్య పైన విశ్వాసం ఉంచండి, యేసయ్య కాపాడతాడు, యేసయ్య ఎలాగైనా మనకు నీళ్ళు ఇప్పిస్తాడు అనేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు కనిపించాయి. చూడండి, ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ. నీళ్ళు కనిపించిన తర్వాత అక్కడ ఉన్న నీళ్ళే వాళ్ళందరూ తాగి, అమ్మయ్య నిజంగా యేసయ్య గొప్పవాడయ్యా, నీళ్ళు దొరికేలా చేశాడు కాబట్టి మనం తాగేసి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం అనేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారన్నమాట. చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాడు, మన లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడు, ఇంకా వేరే వాళ్ళు కూడా వేరే మిషనరీస్ కూడా రావాలి ఇక్కడికి అనేసి వాళ్ళందరికీ నదులు ప్రాంతాలు ఇక్కడికి వెళ్తున్నాయి, నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది అని అన్నీ చూసుకొని మ్యాప్ వేస్తా ఉన్నాడు అనమాట. మ్యాప్ వేస్తా ఒక నది కనిపిస్తే ఆ నది పేరు విక్టోరియా నది అని పెట్టినాడు అనమాట. చూడండి, వాటర్ ఫాల్స్ వస్తుంది కదా. అలా ఆయన అన్నీ చూసుకుంటూ మ్యాప్స్ వేసుకుంటూ కనబడిన వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ దేవుని యొక్క స్వార్థం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరూ కూడా లివింగ్స్టన్ అక్కడ ఎక్కడ పుట్టినాడు? మన లివింగ్స్టన్ ఎక్కడ పుట్టాడు? స్కాట్లాండ్లో పుట్టినాడు. స్కాట్లాండ్లో లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడో ఏమో అని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు అనమాట. ఏంటి లివింగ్స్టన్ గురించి ఒక్క మాట కూడా వినిపించట్లేదు. లివింగ్స్టన్ అక్కడ ఫోన్ ఉండేవి కాదు. లివింగ్స్టన్ గురించి వార్తాపత్రికల్లో కూడా రావట్లేదు. అప్పట్లో వార్తాపత్రికల్లో కూడా ఉండేవాడు, చాలా యాక్టివ్గా మన లివింగ్స్టన్ స్కాట్లాండ్లో ఉండేవాడు అనమాట. ఈ స్కాట్లాండ్ ప్రజలకు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఈయన, ఏంటి ఈయన అని అర్థం కాకుండా పోయిందన్నమాట. సరే, మన లివింగ్స్టన్ ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే హైట్గా ఉన్నారు, నల్లగా ఉన్నారు, భయంకరంగా ఉన్నారు, చూడగానే చంపేలా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఏమిటో తెలుసా? కత్తులు, బల్లాలు, వేస్తే చచ్చిపోవాలి అలా ఉన్నాయన్నమాట. అయితే ఒకటి చూశాడు మన లివింగ్స్టన్. ఏం చూశాడంటే అక్కడ ఆడవాళ్ళని కట్టేసి, చిన్న పిల్లలను కట్టేసి ఈడ్చుకొని పోతున్నారు. వాళ్ళందరినీ బానిసలుగా చూస్తున్నారు. వాళ్ళందరూ చూడండి ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు, కట్టేసి కొడుతున్నారు. మన లివింగ్స్టన్ చూడు వెనక నిలబడి చూస్తున్నాడా, అయ్యో ఏంటి ఇలా చేస్తున్నారు, పసి పిల్లలు కొడుతున్నారు, ఆడవాళ్ళు కొడుతున్నారు, ఏంటి ఇలా చేయడం అనేసి చాలా బాధపడి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళ కోసం నేను సహాయం చేసేలాగా నాకు కృప చూపించేసేయాలి. వీళ్ళ మధ్య ఎలా
వీళ్ళకి ఎలా నీ స్వార్థ ప్రకటించాలో నాకు చెప్పు అనేసి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. మళ్ళీ లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే అవన్నీ చూసిన తర్వాత లివింగ్స్టన్కి అయ్యో ఇంత చిన్న పిల్లలు ఇంత చిన్నప్పుడే ఇన్ని బాధలు భరిస్తున్నారే, ఆడవాళ్ళు కూడా ఇంత బానిసత్వానికి గురవుతున్నారే అని వాళ్ళు చాలా బాధపడి లివింగ్స్టన్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ నిదానంగా వాళ్ళకి కావాల్సినవి ఏవేవి, ఆహారం, ఇంకా ఏం కావాలి మనుషులకు? ఆహారం, వాళ్ళకి కావాల్సిన మంచి మంచి బట్టలు, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి ఇస్తూ ఆయన వాళ్ళందరికీ కూడా యేసయ్య గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. చేస్తుంటే వాళ్ళందరూ ఏంటి నాకు విచిత్రంగా మాకు చెప్పడం స్టార్ట్ చేసినాడు అని తిట్టేవాళ్ళు, ఆయన చంపడానికి రావడం అవన్నీ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నిదానంగా తప్పించుకుంటున్నాడు అన్నమాట. తప్పించుకుంటుంటే ఒకసారి ఏమైందంటే వెళ్ళినాడు అన్నమాట. వెళ్తే ఒక చోటుకి ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఏం జరిగింది తెలుసా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆయన లివింగ్స్టన్ పోతుంటే పెద్ద బలం విసినారు. విసరగానే ఇట్లా తప్పించుకున్నాడు మన లివింగ్స్టన్. మళ్ళీ తీసి ఇంకొకటి విసినారు, మళ్ళీ తప్పించుకున్నాడు. ఇంకా మిగతా ఆఫ్రికా ప్రజలు ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ భయపడిపోయినారు. మోమం చేయగలదయ్యా, మాకు భయం వేస్తుంది, చంపేస్తారు కానీ లివింగ్స్టన్ ఏం కాదు అని వాళ్ళు సైడ్కి వచ్చి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళడానికి స్టార్ట్ చేసినారు. చూడండి ఎన్ని మోసపోతున్నారు చూడండి వాళ్ళ కోసం. మందులంట. ఆయన డాక్టర్. లివింగ్స్టన్ ఎవరు? డాక్టర్. ఏం చదివాడు? మంచిగా సైన్స్ చదివినాడు. ఆయన డాక్టర్ కాబట్టి వాళ్ళ కోసం మందులంట, బట్టలంట, ఆహారం అంట, మంచి మంచి వస్తువులు వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చి దేవుడి గురించి చెప్పడానికి ఎన్ని మోసుకెళ్తున్నారు చూడండి. అప్పట్లో బండ్లు ఉండేవి కాదు, సెల్ ఫోన్లు ఉండేవి కాదు, ఏమీ ఉండేవి కాదు. ఎంత కష్టపడి దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ పోయే దారులలో పులులు, సింహాలు, నక్కలు, పాములు ఇవన్నీ ఉండేవి అన్నమాట. ఒకసారి ఏమైందంటే లివింగ్స్టన్ వెళ్తుండగా ఒక పెద్ద ముళ్ళకంప ఒకటి వచ్చి అలానే మన లివింగ్స్టన్ కన్ను పుచ్చుకొని ఆ కన్ను ఒక కన్నంతా లేకుండా పోయింది తెలుసా? ఇలానే ప్రయాణం చేస్తూ ఆయన కన్ను కోల్పోయినాడు. ఫస్ట్ ఏం కోల్పోయినాడు? భుజాన్ని కోల్పోయినాడు కదా. ఏమైంది భుజానికి? సింహం వచ్చి దాడి చేసింది. అది పీక్కుంది కదా, అంత తీసేసుకొని ఆయన ఎప్పుడు ఆ నొప్పితో బాధపడేవాడంట. అదేవిధంగా కన్ను కూడా పోయింది. దేవుని యొక్క స్వార్థ ప్రకటించే విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉండేవాడు అన్నమాట. ఇవన్నీ లెక్క చేసేవాడు కాదు. అయితే లివింగ్స్టన్ అలా దేవుని స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తుండగా ఆయనకు జ్వరం వచ్చేసింది. ఫుల్గా జ్వరం వచ్చేసింది. ఆయన ఎప్పుడూ కదలేని పరిస్థితి. దాంట్లో నడవాలంటే జ్వరం వస్తే నడగలుగుతామా? అరే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక లివింగ్స్టన్కి ఒకటి ఏదో మంచకాలు కట్టుకొని వాళ్ళు ఆయనను తీసుకెళ్తారు. నడుచుకుంటూ వెళ్తాం. చూడండి ఎంత కష్టపడుతున్నారో చూడండి యేసయ్య కోసం. వాళ్ళు తీసుకెళ్తున్నారు చూడండి. లివింగ్స్టన్ మెల్లగా తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరికీ జ్వరం వచ్చినా కూడా ఆగకుండా, జ్వరం వచ్చినా, కన్ను పోయినా, భుజం పోయినా కూడా ఆగకుండా ఆయన దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం మాత్రము అవ్వలేదు. ఏం చేస్తున్నాడు? దేవుని స్వార్థం. మందులు కనిపించలేదు, మందులు అయిపోయినాయి. అయినప్పటికీ ఆయన దేవుని స్వార్థను ప్రకటించడంలో ఏ మాత్రం రెస్ట్ తీసుకోలేదు. దేవుని స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు పిల్లలు. అయితే మన లివింగ్స్టన్ ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఆయన చాలా సిక్ అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సిక్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి? వాళ్ళ ఇల్లు స్కాట్లాండ్. వాళ్ళ ఇల్లు ఉంది చూడండి. వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ భార్య ఉండిందనమాట. వాళ్ళ భార్య ఆయనను కనుక్కోలేకపోయింది. ఎందుకు కనుక్కోలేకపోయింది? నల్లగా అయిపోయినాడు. అదేవిధంగా కన్ను పోయింది, భుజం పోయింది. ఆయన అస్సలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆమె పేరు మేరీ. అయ్యి ఏంటి మీరు ఇలా అయిపోయినారు? అయ్యో అది ఇది అనేసి ఆమె కూడా ఆయనతో పాటే తర్వాత ఆఫ్రికాకు రావడం జరుగుతుంది.
ఆమెకు మలేరియా జ్వరం వచ్చి పాపం అక్కడ ఉండలేక ఆమె కూడా చనిపోవడం జరుగుతుంది. ఎవరు? మేరీ. చూడండి, పాపం చాలా ప్రేమించే భార్య కూడా లివింగ్స్టన్కు దూరం అయిపోతుంది అన్నమాట. అలాగే వదలకుండా ఆయన స్వార్థ ప్రకటించడం ద్వారా వార్తలలో మంచి స్వార్థ జరుగుతుంది, మిషనరీ సేవ జరుగుతుంది అని విని ఒక అతను, హెన్రీ అనే ఒక అతను ఆఫ్రికా ప్రాంతానికి మన లివింగ్స్టన్ వెతుకుంటూ వచ్చాడనమాట. ఈ హెన్రీ ఆయన లివింగ్స్టన్లో, ఈయన యేసయ్యని నమ్మేవాడు కాదు, ఈయన నాస్తికుడు. కానీ నీ గురించి విని నేను వచ్చాను, నేను పెద్ద నాస్తికుడిని, నేను దేవుడిని నమ్మిన వాడైతే కాదు అనేసి కొన్ని రోజులు మన లివింగ్స్టన్తో ఉన్న తర్వాత హెన్రీ కూడా మారిపోవడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ దేవుడి యొక్క స్వార్థం ప్రకటిస్తూ ఉన్నాడు దేశ ప్రజలు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే బురదలో కాలు చిక్కుపోయింది. ఏమైపోయిందంటే ఏదో కుట్టి లివింగ్స్టన్కి కాలు కింద స్పర్శ, మనకి ఇచ్చితే స్పర్శ ఉంటుంది కదా, ఇచ్చితే అర్థమవుతుంది. కానీ లివింగ్స్టన్ గిచ్చిన కొట్టిన అర్థం కానట్టు తనకు స్పర్శ వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా లివింగ్స్టన్ చాలా కష్టపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత లివింగ్స్టన్కు చాలా బాగలేదు, హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చేసింది. తనంతా ఆఫ్రికాలో సేవ చేసి తిరిగి 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 ఆలసిపోయినాడు. కాబట్టి అతను బాగలేకుండా అయిపోయింది. అక్కడ ఎవరున్నారు? హెన్రీ ఉన్నాడు. చూడండి, హెన్రీ కూడా ఈయన యొక్క సేవను చూసి మారడం జరుగుతుంది ఆఫ్రికా ప్రాంతంలో. తర్వాత మన లివింగ్స్టన్ ప్రార్థన చేస్తున్నాడు, ఆఫ్రికా గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు మన లివింగ్స్టన్కు ఆఫ్రికా మీదనే తన ప్రాణంతో ఉండేది. ఆయన ఎప్పుడు వాళ్ళకు స్వార్థ ప్రకటించడంలోనే తన జీవితాన్ని అందరినీ కూడా చేశాడనమాట. కొన్ని రోజుల తర్వాత లివింగ్స్టన్ చాలా బాగలేక చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆఫ్రికా ప్రజలందరూ కూడా అయ్యో చాలా ఏడ్చారు. ఎందుకంటే మా కోసం తన జీవితం అంతా దారిపోస్తున్నాడు, మా కోసం కష్టపడ్డాడు, మాకు మంచి ఎస్ఐ గురించి చెప్పడానికి ఎంత కష్టపడ్డాడో, మేము తిట్టినా కొట్టినా చంపాలని చూసినా మమ్మల్ని వదిలి మాత్రం మా లివింగ్స్టన్ వెళ్ళలేదు. అయ్యా, ఈయనను ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దండి, అయ్యా ఈయన శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దండి, తన శరీరం తీసుకుపోయినా తన హార్ట్ అక్కడి మా ప్రాంతంలో కూర్చోండి అయ్యా, ఎందుకంటే తన హృదయము మా కోసం తప్పించిందయ్యా, తన హృదయము మా కోసం, మా మంచి కోసం తప్పించింది, మాకు సువార్త ప్రకటించాలన్న ఆశతోనే తప్పించింది. కాబట్టి తన హృదయాన్ని మా ప్రాంతంలోనే కూర్చోండియ్యా అని తన హృదయాన్ని చూడండి వాళ్ళ ప్రాంతంలో లివింగ్స్టన్ యొక్క హార్ట్ తీసి వాళ్ళ జాంబీ అనే ప్రాంతంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. తన యొక్క శరీరాన్ని మాత్రం ఇంగ్లాండ్, స్కాట్లాండ్లో కూర్చోడం జరుగుతుంది అన్నమాట. చూడండి, దేవుని యొక్క చిత్తానికి మన లివింగ్స్టన్ లోబడ్డాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాడు. కాబట్టి ఈరోజు లివింగ్స్టన్, డేవిడ్ లివింగ్స్టన్ గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పవాడు కదా, లేకపోతే ఆయన గొప్పవాడు కాకుండా మనకు తెలుస్తుందా? తెలుసుదా? లేదు కదా. లివింగ్స్టన్ చేసిన సేవతో ఆఫ్రికా అంతా, ఆఫ్రికా కాంటినెంట్, ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు యూట్యూబ్లో చూడండి, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆయన గురించి చదవండి. ఆయన ద్వారా ఆఫ్రికా ప్రాంతంలో చాలా మంది యేసయ్య గురించి తెలుసుకుని అంత డార్క్ కాంటినెంట్లో కూడా వెలుగులు వెలిచినాయి తెలుసా. చిన్న చిన్న పిల్లలు యేసయ్య గురించి తెలుసుకున్నారు, పెద్దవాళ్ళు యేసయ్య గురించి తెలుసుకున్నారు. గొప్ప స్వార్థ ఈ రోజుల్లో ఆఫ్రికా నుంచి జరుగుతుంది. ఆఫ్రికాలో మంచి మిషనరీస్ ఉన్నారు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ ద్వారా పెద్ద పెద్ద మిషనరీస్ వచ్చి ఈ ఆఫ్రికాకు చాలా హెల్ప్ చేశారన్నమాట. కాబట్టి పిల్లలు మనం కూడా ఏమైంది బైబిల్లో, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం అందరం ఏంటంట? లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం లైట్, మనం వెలుగు. ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని యొక్క స్వార్థం ప్రకటించి మనం అందరం ఈ దేశానికి, ఈ ప్రాంతానికి మనందరం కూడా ఒక వెలుగులాగా ఉంటాం. ఎంతమంది ఎలా ఉంటారు? యేసయ్య గురించి నేను కూడా లివింగ్స్టన్ లాగా చెప్పాలనుకున్న వాళ్ళందరూ కూడా మోకాలు ఉంటారు. మా జాయ్ అయితే ఎప్పుడు అంటాను, చైనాలో వెళ్ళాలి, చైనాలో దేవుని స్వార్థం ప్రకటించాలి అంటుంటారు. అట్లా మీరు కూడా యేసయ్య గురించి తెలియజేయాలి అన్న వాళ్ళందరూ కూడా మోకాలు ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. కనిపిస్తున్నాం అందరు కనిపిస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ దేవతగా మమ్మల్ని నడిపించి
పిల్లలందరికీ ప్రభావ మీ యొక్క స్వార్థను ప్రకటించుకుని ఇచ్చిన ఈ భాగ్యాన్ని మీకు స్తోత్రమైన ఎన్నికలేని వారినైనా అయినప్పటికీ మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ పాదాలు వెళ్ళేందుకు స్తోత్రాలయ్యా. అవునైనా డేవిడ్ లివింగ్స్టన్ గురించి మేము తెలుసుకున్నాం. ఆయన ఎంత చక్కగా ప్రభావిత సేవ జరిపించాలైనా ప్రభా అంత స్థిరమైన మనసును మా అందరికీ కూడా దయచేయండి ప్రభా. అంత ధైర్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మేమందరం కూడా ప్రభా ఈ లోకానికి ఒప్పుకోవాలి ప్రభా, వెలుగువలే జీవించడం సహాయం చేయాలి ప్రభా. ఈ కృపలో భద్రపరచుకోవడం ఇక్కడున్న బిడ్డలు ఎవరి హృదయంలో అయితే ప్రభా డేవిడ్ లివింగ్స్టన్ లాగా ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నారు. ఎవరైతే ప్రభా వేస్తే మీ యొక్క స్వార్థ ప్రకటించాలనుకుంటున్నారో వాళ్ళందరి పట్ల మీ యొక్క ఉన్నతమైన చిత్తాన్ని నెరవేర్చిన ప్రభావం చూపించండి. ఈ బిడ్డలలో ప్రవేశం ఏ ఒక్కరైనా కూడా ప్రవేశం స్వార్థ ప్రకటించాలను లేకపోతే ఈ కథ ద్వారా వారి మనసు మార్చుకున్నారని ప్రభావం మీకు అనిపిస్తే ప్రభావాన్ని నేను పట్టుకుంటాను అయితే వాళ్ళ జీవితాంతం మీరు నడిపించండి. నేను ప్రభావం బిడ్డలందరినీ మీరు కాచి కాపాడాలి. ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా ప్రవేశం కాచి కాపాడాలి ప్రభా. ఈ ప్రోగ్రాం అంతటిలో ప్రభావం మీరే మాకు తోడు నీడగలని మాకు నడిపిస్తామని కోరుకుంటున్నాను. ఏ స్వతపరిషిత నామం నడిపిస్తున్నాం తండ్రి. మీరందరూ కూడా మంచి లివింగ్స్టన్స్ లాగా మీరందరూ ఒక్కొక్క దేవుని బాణం లాగా అయిపోతారు. ఓకేనా? మనం ఇంకొక పాటలు ఒకసారి చేద్దామా? ఓకే, మీరు చేసిన తర్వాత నేను కరెక్ట్ వాక్యం నేర్పిస్తాను. ఒకసారి మామూలు పాట ఒకసారి. హలో 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 జీసస్ ముझे आपसे बात करना. हेलो 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 जीसस मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरे प्राण सुनते हैं उत्तर देते हैं हमेशा. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरे प्राण सुनते हैं उत्तर भी देते हमेशा. हेलो 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 जीसस मुझे आपसे बात करना. हेलो 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 जीसस मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरे प्राण सुनते हैं उत्तर भी देते हमेशा. उत्तर भी देते हमेशा. हेलो 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 जीसस मुझे आपसे बात करना. हेलो 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 जीसस मुझे आपसे बात करना. ఇంకొక సంగం పడనా? నన్ను మెచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించావు. నన్ను మెచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించావు. చల చల మంచివాడు
బైబిల్స్ ఎంతమంది తెచ్చుకున్నారా? సరే, మత్తయి సువార్త ఏంటి? ఎంతమంది మత్తయి సువార్త? 5:40. నేను ఇంగ్లీష్లో నేర్పిస్తాను. తెలుగులో మనం నేర్చుకుంటూనే ఉంటాం కదా. ఇంగ్లీష్లో చిన్నగా ఒక్క లైన్ మాత్రమే. మాథ్యూ 5:40 తీసుకున్నా. మీరు చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే ఇంగ్లీష్ బైబిల్ ఉండాలి, తెలుగు బైబిల్ ఉండాలి. అర్థమైనా? ఇంగ్లీష్ బైబిల్ పక్కన ఉండాలి, తెలుగు బైబిల్ పక్కన ఉండాలి. తెలుగు బైబిల్ చదువుకుంటూ ఇంగ్లీష్లో చూస్తున్నారనుకో మీకు విషయం తెలుసా, మీ స్కూల్లో కూడా ఫస్ట్ ఉంటారు, చాలా బాగా ముందుకెళ్ళిపోతారు. ఇంగ్లీష్ మనకు ఇంకా బైబిల్ కంటే ఇంకా అంతకుమించి ఏ సబ్జెక్ట్ ఉండదు. మీరు రోజు ఒక అధ్యాయం, అట్లీస్ట్ ఒక అధ్యాయం తెలుగు ఇంగ్లీష్ పెట్టుకొని మీరు చదువుకున్నారనుకో మీరు చాలా ఎక్స్పర్ట్ అయిపోతారు. దేవుడు వాక్యము చదువుతారు, ఇంగ్లీషు వచ్చేస్తుంది, ఇంకా మంచి జ్ఞానం కూడా మీకు వెళ్తారు. చిన్న లైఫ్, ఓకేనా? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. తెలుగులో ఏమని చదవండి? మత్తయి సువార్త చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చెప్పండి అందరూ. మేము లోకమునకు వెలుగై ఉన్నాము. మరి చెప్పండి, ఇప్పుడు వాక్యం ఏమి తెలుసునండి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంగ్లీష్లో ఒకసారి చెప్తామా? యు ఆర్ చెప్పండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లైట్ ఆఫ్ ద వరల్డ్. వచ్చేసి కదా మధ్యాహ్నం చెప్తారా? మధ్యాహ్నం ఎవరు చెప్తారో వాళ్ళకి చాక్లెట్స్ కంఠస్థ వాక్యాలు చెప్తా ఉంటారు. ఇంకా మేము నేర్పిస్తాము. ఇప్పుడు సాంగ్ చేద్దాం, ఓకేనా? Are you ready? కూర్చోండి. 1, 2, 4. నేను 3 అంట. కూర్చోండి. 1, 2, 3.
మొత్తం ఏం కాదులే వీళ్ళిద్దరు ఫస్ట్ నీ ఇష్టం ఏ కలర్ తీసుకుంటావు